డైరెక్టర్ గారు ఎప్పుడు పిలిచారు? ఎలా మిమ్మల్ని ఆడిషన్ చేశారు? లుక్ టెస్ట్కి రమ్మన్నారు. నేను ప్రామిస్ చెప్తున్నా, ఒకసారి కావాలని పోలేదు. ఎందుకు మళ్ళీ డేట్లు ఇబ్బంది అయినాయి అనుకున్నా. నాకు ఇండస్ట్రీలో ఒక మంచి పేరు ఏంటంటే, వీడు టైంకి వస్తాడు, ఇబ్బంది పెట్టాడు, వాని పని వాడు చేసుకొని ఓవర్ యాక్షన్ చేయకుండా మంచిగా ఉంటాడు. నేను కొమరక్కగా ఉన్న రీల్ చూసి ఈయన ఊహించిన విలను ఆ గెటప్లో నుంచి ఎట్లా చూసిండు, అసలు చప్పట్లు కొట్టిండు. 2000 మంది ఉన్నారు ఈడ, నువ్వు డ్రాయర్ మీద కట్ డ్రాయర్ మీద భలే చేస్తున్నావురా సార్, అది తీసేసి చేయమన్నా చేసా సార్. చావా రేవా అన్నట్టు ఉందన్న నా మైండ్ సెట్ ఆ రోజు. ఏంటి పరిస్థితి అసలు? మీకు డైరెక్టర్ గారు ఎప్పుడు పిలిచారు? ఎలా మిమ్మల్ని ఆడిషన్ చేశారు? ఏం జరిగింది అసలు? ఆడిషన్ అయితే చేయలేదన్న. నాకు హ్యాపీ ఏంటంటే, నేను మైత్రి బ్యానరు, అదే అల్లు అర్జున్ వాళ్ళది, అంత పెద్ద పెద్ద దిల్ రాజు సార్ వాళ్ళది ఆఫీసులకు అయితే నేను ఎప్పుడు పోలే. అంటే మనల్ని పట్టించుకుంటారో లేదో, ఇస్తారో లేదో, మళ్ళీ అక్కడ దాకా పోయి బాధపడడం ఎందుకులే అని చిన్న చిన్న సినిమా ఆఫీసులు తిరుగుతుంటాను. కానీ పెద్ద ఆఫీసులకు ఎప్పుడు వెళ్ళలే. ఆ పెద్ద సినిమాలు, పెద్ద హీరోలు, మనం వేరులే. చిన్న చిన్న సినిమా ఆఫీసులు అన్నారు, వాటికి వెళ్ళినప్పుడు పరిస్థితి ఏంటి? అక్కడికి వెళ్ళినప్పుడు అయితే చేసిన 42 సినిమాలు. అంటే అందులో పెద్ద సినిమాలు అంటే దసరా ఉంది, జెర్సీ ఉంది, మల్లిరావా ఉంది, ఇంకొన్ని సినిమాలు ఉన్నాయి. ఇక వేరే అని చిన్న సినిమాలు అవి చెప్పిన, నివాసి అని, రాయలసీమ లవ్ స్టోరీ చాలా ఉన్నాయి. అది చెప్పినా మీకు తెలివై కొంచెం, అరే అవి ఎప్పుడు వచ్చిపోయినాయి అనిపిస్తుంది. నేనేమంటా అంటే, దీంట్లో నేను ఎప్పుడు వెళ్ళలే. సారే నన్ను మరి ఎట్లా చూసిండు, ఒక ఇంటర్వ్యూలో చూసిన, నాకైతే లైవ్లో చెప్పలేడు ఇంతవరకు. ఒక ఇంటర్వ్యూలో చూసిన, వాడికి మీరు ఎలా ఇచ్చారు, కొమరంకి ఎలా ఇచ్చారు సార్ అంటే, రీల్ చూసా, రీల్ చూస్తే కళ్ళు బాగున్నాయి, అరే నేను వెతికే ఆ రీల్లో కూడా నేను అన్న కొమరక్క గిటప్లో ఉన్నానంట. ఓకే. అరే నాకు అర్థం కాదు ఏంటంటే, నేను నార్మల్గా రీల్స్ కూడా ఉన్నాయి. నార్మల్గా రీల్ ఉన్నప్పుడు నన్ను చూసి అరే మనోడు నేను అనుకున్న క్యారెక్టర్కి సెట్ అవుతాడు అనుకోవడం ఒక ఎత్తు. నేను కొమరక్కగా ఉన్న రీల్ చూసి ఈయన ఊహించిన విలను ఆ గెటప్లో నుంచి ఎట్లా చూసిండు, అసలు ఆ అయ్యప్ప స్వామి ఆయనకు అట్లా అనిపించిందా? పిలిచి కో డైరెక్టర్ గారు కాల్ చేసిర్రు. నేనైతే నమ్మలే ఫస్ట్, నాకెందుకు మైత్రి బ్యానర్ నుంచి మరి రవితేజ హీరోగా నన్నెందుకు పిలుస్తారులే అనుకుని లైట్ తీసుకున్నా. తర్వాత మళ్ళీ సురేష్ గారు మళ్ళీ ఫోన్ చేసి, రావయ్యా ఇది నిజం అబద్ధం కాదు, ఎందుకు వస్తలేమని మళ్ళీ ఫోన్ చేస్తే ఆఫీస్కి పోయినా, సారు కూర్చోబెట్టి, మాలలో ఉన్నాడు సారు, అప్పుడు స్వామిమాలలో ఉన్నాడు. ఒక 1 minute మాట్లాడిండు, నన్ను ఇట్లా చూసిండు, అరే నీ కళ్ళు భలే ఉన్నాయిరా, ఆ పాము కళ్ళలా ఉన్నాయి, అది రెడ్ సైకోలాగా, కొంచెం మీ హెయిర్ అంత ఉండే అన్న సార్ నాకు పరిచయం అయినప్పుడు, హెయిర్ పెంచగలవా అన్నాడు. అంటే నేను ప్యారడైజ్ ఇట్లా ఒప్పుకున్నా సార్, మరి వాళ్ళకి హెయిర్ కావాలనో వద్దో నాకైతే తెలియదు, ఆల్రెడీ అగ్రిమెంట్ అయ్యి ఉన్నా అక్కడ నేను. నాకు ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే నేను అక్కడ సార్, ఎందుకంటే ఆయన నాకు అన్నలాంటి వాడు, దసరా చేసిన మళ్ళీ దీంట్లో అని వాళ్ళు 80 రోజులు లాక్ చేస్తుంటే ఫస్ట్ ప్యారడైజ్ కోసం. అట్లా అంటే అట్లా అని నాకు అంత మెయిన్ ప్యారడైజ్ మీద ఉంది నాకు. సార్ ఏమన్నాడు అంటే, సరే కో డైరెక్టర్ గారు, సరే నీ డేట్ ఎట్లా అడ్జస్ట్ అయితే అట్లా, సరే మీసాలు లేకున్నా సరే, గడ్డం లేకున్నా సరే మేము అడ్జస్ట్ అయిపోతాం, నీకు ఎట్లా అంటే అట్లే అని. అమ్మ అన్నిటికీ మోల్డ్ అయిపోతురేంది, నాకేం అర్థం అవ్వదు అయితలేదు, ఇది నిజమా కాదా. నేను అప్పటి వరకు కూడా మనసులో ఏముందంటే, ఏదో చిన్న క్యారెక్టర్లే అనుకున్నా. తర్వాత సార్ మళ్ళీ ఫోన్ చేసి అదే లుక్ టెస్ట్కి రమ్మన్నారు. నేను ప్రామిస్ చెప్తున్నా, ఒకసారి కావాలని పోలేదు. ఎందుకు మళ్ళీ డేట్లు ఇబ్బంది అయినాయి అనుకున్నా. నాకు ఇండస్ట్రీలో ఒక మంచి పేరు ఏంటంటే, వీడు టైంకి వస్తాడు, ఇబ్బంది పెట్టాడు, వాని పని వాడు చేసుకొని ఓవర్ యాక్షన్ చేయకుండా మంచిగా ఉంటాడు, అంటే డేట్ల కాడ ఇబ్బంది పెట్టాడు అనేది ఉంది. ఆ మాట పోతుందేమో శ్రీకాంత్ అన్న దగ్గర టెన్షన్తో ఇవన్నీ నేను అవాయిడ్ చేసుకుంటూ వచ్చిన. వస్తే వల్లి గారు కాల్ చేసి, ఆయన ఎవరో తెలుసా, నీకు మైండ్ ఉందా, ఎందుకట్లా చేస్తున్నావు సార్, నీ ఇంటర్వ్యూలు చూసా, ప్యూర్గా ఉన్నావు, నువ్వు మాట్లాడే మాటలు ఒరిజినాలిటీ ఉంది, ఎక్కడ కూడా ఆర్టిఫిషియల్ లేదు, ఫేక్ లేదు, నీతో వర్క్ చేయాలని మాకు కూడా ఉంది అన్నాడు. అంటే ఎవరు సార్, నేను అంత గుర్తుపట్టాలి సార్, నేను మజిలీ అవి ఏంటివి నిన్ను కోరి అనగానే ఫీజులు ఎగిరిపోయినాయి. ఏంద్రా నాయనకు అంత పెద్ద డైరెక్టరా నన్ను పిలిచింది, అయ్యో ఆయన మాలలో ఉన్నాడు, నేను అంత గుర్తుపట్టలేదు సార్ని అని నాకు నేనే సార్ చెప్పుకొని, సార్ వస్తా సార్ అని
ఇక మళ్ళీ ఆఫీస్కి వెళ్ళలేదు. ఉమ్, జస్ట్ ఫోన్ కాంటాక్ట్లో ఉండే ఒక 6-7 సార్లు క్యాన్సిల్ చేసిర్రు అన్న. ఉమ్, డేట్లు ఇస్తారు క్యాన్సిల్ చేసారు, డేట్లు ఇచ్చారు క్యాన్సిల్ చేసారు. నేను అనుకున్నా పోయిందిలే ఇక అది ఎన్నిసార్లు, ఒకసారి 2 సార్లు 6 సార్లు క్యాన్సిల్ అంటే కంపల్సరీ అది మనది కాదు. సరే పోయి ఉంటుందిలే, ఏ చిన్న క్యారెక్టర్ నాకు ఇక్కడ ఉన్నాయి కదా సినిమాలు అనే దాంట్లో ఉన్నా. లాస్ట్కి రోజు ఫోన్ చేసి ఎల్లుండి షూట్ ఉంది కొమరం అన్నాడు. నేను ఖాళీ ఉన్నా. సరే సరే వస్తా అన్న. నేను అప్పటికి ఏమనుకున్నా అంటే ఇక అన్నీ నాకు చెప్పిన క్యారెక్టర్ అయిపోయి ఉంటుంది, ఏదో ఇస్తున్నారు ఏదో ఇస్తున్నారులే అని పోయినా. క్యారవాన్ కాడికి పోయినాం, చూస్తే నా పేరు మీద క్యారవాన్ ఉంది. ఉమ్, ఓకే క్యారవాన్ ఎక్కి ఉమ్, కూర్చున్న మేకప్ అయినా సార్ వచ్చిండు. వచ్చి ఫస్ట్ షాటే రవితేజ గారిని చూపించిండు. ఉమ్, రవితేజ గారి గల్లబట్టి నువ్వు కొట్టాలి కుమరం ఇట్లా అని. నాకు కళ్ళు బయర్లు కమ్మి నాకు ఏం అర్థమైతే లేదు, అంత అనీజీగా ఉంది. అంటే అనీజీగా అంటే భయంతో కూడుకున్న ఒక బిత్తిరి అవుతున్నా. ఉమ్, సార్ను చూడాలని ఒక ఆశ ఉంది. ఎప్పుడు వస్తాడు సార్ బయటికి, ఎప్పుడు వస్తాడు సార్ బయటికి అని. సార్ బయటికి ఎప్పుడు వస్తాడు సడన్గా సార్ నడుచుకుంటూ వచ్చిండు. అప్పటికే నాతో ఉన్న మా బామ్మర్ది బాబులు, రాజేష్ మా తమ్ముడు, వీళ్ళందరూ ఏం కాదన్నా నువ్వు ఏ క్యారెక్టర్ ఇచ్చినా గట్టిగా చేయన్నా, మంచిగా చేయన్నా, వాళ్ళు ఎన్ని చెప్పినా నా గుండెలు ఏంటంటే ఏమో ఏం క్యారెక్టర్ నాకు ఇంకా చెప్తలేరు. షూట్ జరుగుతుంది, ఓ, వేషం ఏంటో చెప్పలేదు, క్యారెక్టర్ ఏంటో చెప్పలేదు. చెప్పలేదంటే ఉంది అన్నారు తప్ప పర్టికులర్గా నీది ఇంత పెద్ద క్యారెక్టర్ అని నాకు తెలియదు. ఉమ్, అస్సలు ఆ డ్రాయర్ సీన్ జరిగేటప్పుడు కూడా బాధపడ్డాడు సారు. ఉమ్, వచ్చి చప్పట్లు కొట్టిండు. ఉమ్, రే 2000 మంది ఉన్నారా ఈడ, నువ్వు డ్రాయర్ మీద కట్ డ్రాయర్ మీద భలే చేస్తున్నావురా అని. ఉమ్, సార్ అది తీసేసి ఏమన్నా చేసే సార్, ఉమ్, నాకు అసలు నన్ను నేను నిరూపించుకోవాలి. ఉమ్, ఉమ్. అదేంటంటే ఈ చావా రేవా అన్నట్టు ఉందన్న నా మైండ్ సెట్ ఆ రోజు మొత్తం ఆ సినిమాకి. 18 ఏళ్ల గూడు కట్టిన కసి అంతా దాంట్లో దాచారు. అందరు ఏమంటారు అంటే ఒరే ఏమన్నా పగుందారా, నిజంగా ఊర్లో సైకోనా కొడుకులు కొట్టినట్టు ఉంది అది, చూస్తే ఏదో ఫైట్ చేసినట్టు లేదు అని. అంత పూర్తి అనుకున్నారంటే హ్యాపీ అన్న. అది కావాలి, ఆ ఫీల్ రావాలి కదా. ఓకే. తెలుగు వన్